సో ఫైనల్లీ మొత్తానికి అయితే జస్ట్ మనం వెహికల్ ఇక్కడ ఆపి వర్క్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో మనతో పాటు మన పక్కన వెహికల్ వచ్చింది, వ్యాన్ వచ్చి ఆగిందనమాట. సో దిస్ గ్యాంగ్ ఆర్ దేర్. సో హాయ్ గాయ్స్. సో దిస్ యువర్ నేమ్ ప్లీజ్? I'm Dave. Dave. And you? I'm John. John. Dikshit. Dikshit. And you? Aditi. Okay, right. సో టోటల్ ఓవరాల్గా మన వాళ్ళు అయితే వచ్చేసారు, వ్యాన్ పక్కనే ఉన్నారనమాట. నైట్ అట్లా జస్ట్ వీళ్ళు డిన్నర్ కోసం వచ్చారంట ఇక్కడికి, సో రెస్టారెంట్ దగ్గరికి. సో కలిసాము. రేపు మార్నింగ్ వీళ్ళది ప్లాన్ ఉందనమాట, వీళ్ళతో పాటు చిల్ అయిపోవాలి. రేపు మార్నింగ్ వీళ్ళని కంప్లీట్గా ఇంట్రడ్యూస్ చేస్తాను. సో టోటల్ ఓవరాల్గా ఏంటి అనేది. సో టోటల్ ఓవరాల్గా ఏంటంటే వీళ్ళు కంప్లీట్ వ్యాన్లోనే ట్రావెల్ చేస్తున్నారంట. సో జస్ట్ ఇక్కడిక్కడే కలిసారు. సో రేపు మార్నింగ్ టోటల్ ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేస్తాను ఇక. సో గాయ్స్, చలో, ఐ విల్ మీట్ యూ టుమారో, రైట్? See you tomorrow, right? Bye. Bye. Thanks, bro. Hello? Yeah, bro. I think you're trying to call to me. Yeah. Give me like 5 minutes, bro. I'll just make my husband and let you know where to catch up, okay? Sure, definitely. Where are you? You're still on the same location? I'm still same location out there. Right here. Okay. Did you eat breakfast? Or Yeah, I'm planning for it. Okay. Okay, bro. Give me 5 minutes. I'll call you back, okay? Okay, can I complete my breakfast? Yeah, bro. You can go ahead have your breakfast. Fine. After that, we'll catch up. Sure. Because I am going now with my friend to the shop to buy some groceries Okay. and to take it and go back. And Dave is somewhere else. I have to set up the location. We'll all catch up at one spot, okay? Done. Take your own time. Right. Definitely. Yeah, you can share your location. I will reach out there. Take it. Good. Done. Thank you, bro. Bye. సో ఫైనల్లీ మొత్తానికి అయితే రెడీ అయిపోయాను. సో మనోడు కాల్ చేశాడు కదా, సో ఫ్రెష్ అయిపోయి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నాను అనమాట. వెళ్ళి మనోడి దగ్గరికి వెళ్ళేసి మనోడిని రిసీవ్ చేసుకొని అటు నుంచి జస్ట్ ఫార్వర్డ్ అయిపోతాం ఇక నెక్స్ట్. సో మనోడు వచ్చేసి ఇప్పుడు అతిథి హోమ్ లొకేషన్ షేర్ చేస్తాడు అనమాట. సో అతిథి వచ్చేసి ఇక్కడ అరవిల్లోనే ఉంటుందంట. సో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. చలో రైట్, హై టు ఆల్, నేను మిల్లింగ్ ట్రావెలర్. సో ఫైనల్లీ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో మనము ఆంధ్రప్రదేశ్ కవర్ చేసుకుని తమిళనాడులో ఉన్నామన్నమాట. తమిళనాడులో పాండిచ్చేరి దగ్గర ఉన్నామన్నమాట. పాండిచ్చేరిలో ఆరోవిల్ అని చెప్పి ప్లేస్ ఉంది. సో ఆ ప్లేస్లో ఉన్నాము. సో మనకి ఆరోవిల్లో వచ్చినప్పటి నుంచి ఎవ్రీడే ఒక సస్పెన్స్ ఉందన్నమాట. మొన్న వచ్చినాము, ఎర్లీ మార్నింగ్ లేసి అటు ఇటు చూస్తూ ఉంటే హ్యారీ పోటర్ కనిపించాడు కదా, లైక్ ఫార్మింగ్ కోసం అని చెప్పేసి నిన్న అంతా అక్కడే స్పెండ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియో కనుక చూడకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి, అండ్ సేమ్ టైం డిస్క్రిప్షన్లో వదిలేస్తాను చూడండి. సో హ్యారీ పోటర్ దగ్గర నుంచి వచ్చేసి ఆరోవిల్ మొత్తం తిరిగేసి కొంచెం రెస్ట్ తీసుకుని నైట్ స్టే చేసిండే. సో నైట్ మనల్ని కలిశారు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. సో వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా ట్రీ క్లైంబర్స్ అంట. సో వెళ్ళి వాళ్ళది ట్రీ క్లైంబింగ్ ఏదో యాక్టివిటీ ఉందంట. సో అందులో జాయిన్ అయిపోదాం అనుకుంటున్నా. సో మనోడు ఇప్పుడే కాల్ చేశాడు. సో వెళ్తున్నాను, ఇప్పుడు ఆన్ ది వేలో ఉన్నాను. సో వెళ్ళి మనోళ్ళని కలిసి ఇవాళ డే ఎలా ప్రొసీడ్ అవుతుందో చూద్దాం. సో నో ప్లాన్, సడన్గా అయిపోయింది. నిన్న కలిసారు, ఇవాళ వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాను. యాక్చువల్లీ అరవిల్ అయిపోయింది అనుకున్నా, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ సడన్ ప్లాన్ అయింది. చూద్దాం ఏమైద్దాం. హలో. Yeah, bro. I'm reached at the location. Where? I don't see you. You are at roadside only. I will take in right here only. 1 second. Keep going towards the main road. You'll see my van. Okay. Are you what? Bro, can you send me your location? Oh yeah. Keep coming straight. I see you. The building on the right. Yeah. Come on. సో కాసేపు అతిథి హోమ్ స్టేలో కాసేపు స్పెండ్ చేసి వచ్చేసామన్నమాట ఇప్పుడే ఇక్కడికి. సో అతిథి వచ్చేసి ఆరోవిలియన్. సో ఇక్కడే ఉంటుందన్నమాట తను. హాయ్ డేవ్. హాయ్. Yeah, you can. I'm not. Just don't let Narendra Modi know what it is. సో డేవ్ వచ్చేసి ప్రొఫెషనల్ ట్రీ క్లైంబర్ అనమాట.
సో తను వచ్చేసి ఫారిన్లో అండ్ ఇండియాలో అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాడంట. సో ఆరోవిల్ కూడా జస్ట్ విజిట్ పర్పస్ వచ్చాడంట ఇక్కడికి. సో అలా చిల్ అవుతున్నారంట టోటల్ యాక్చువల్గా. సో యాక్చువల్లీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే డేవ్ అండ్ జాన్ ఇద్దరు వచ్చేసి ఒకే దగ్గర ట్రావెల్ చేస్తారంట, లైక్ వ్యాన్లో. సో వీళ్ళు టోటల్ వ్యాన్లోనే టోటల్ కంప్లీట్ సెట్ అంతా పెట్టేసుకొని ఎక్కడెక్కడ వర్క్స్ ఉన్నాయో వర్క్స్ చూసుకుంటూ ట్రైనింగ్స్ ఇచ్చుకుంటూ అట్లా వెళ్తారంట. సో డేవ్ వచ్చేసి జస్ట్ ఫ్రీ ఉన్నప్పుడు జస్ట్ ట్రావెలింగ్ పర్పస్లో విజిట్ చేస్తారంట ఇక్కడికి. సో వెహికల్లో టోటల్ అరౌండ్ తిరుగుతూ ఉంటారంట. ఓన్ వెహికల్ అంట యాక్చువల్గా అది తంది డేవ్ది. మహేష్ అండ్ దీక్షిత్ వచ్చేసి వీళ్ళిద్దరు ఇక్కడే వీళ్ళని మీట్ అయ్యారంట. వాళ్ళిద్దరు వచ్చేసి రాక్ క్లైమర్ అనమాట, రాక్ క్లైమర్స్. అండ్ చూసారు కదా ఇప్పుడు నేను వీళ్ళతో ఎట్లయితే ఇంటరాక్ట్ అయ్యానో లైక్ అట్లానే వీళ్ళు ఇంటరాక్ట్ అయ్యి టోటల్ గ్యాంగ్ ఏర్పడింది అనమాట. అండ్ ఆల్సో అదిది కూడా ఇక్కడ లోకల్ అరావిలియన్. సో అందరు అక్కడ మీట్ అయిపోయి జస్ట్ క్యాజువల్ మీటింగ్ అనమాట టోటల్ వీళ్ళంతా. సో అట్లా చిల్ అవుతూ ఉన్నారు. సో బాగుంది వైబ్ అయితే నాకు కూడా. సో కంటిన్యూ అవుదాం, చూద్దాం ఏమవుద్దాం. సో ఇప్పుడు ఏంటంటే ప్రాసెస్, సో డేవ్ వచ్చేసి మాకు ట్రైనింగ్ ఇస్తున్నాడు కంప్లీట్ ఎలా ట్రీ క్లైంబింగ్ చేయాలి, ఎలా ఉంటుంది, ఐ మీన్ ట్రీ క్లైంబింగ్ చేసే ఎన్ని టైప్స్ ఉంటాయి అని చాలా పెద్ద డెప్త్ సబ్జెక్ట్ ఉంది టోటల్. ఇదైతే చాలా అంటే చాలా డెప్త్ ఉంది. Yeah, you guys want to see how high I can throw this thing? Yeah. Well, here, let me teach you this little hitch first. Yeah. Slip 8. Very close to a slip knot, but with an extra twist. Slip 8. Yeah. Okay, now check out how far I can throw this thing. That's so that in case things go bad. But because it's being filmed, it probably won't go well. సో ఈ గ్యాజెట్ నేమ్ వచ్చేసి త్రోబాల్ అనమాట. ఇదేంటంటే ఫస్ట్ మనం ఒక టార్గెట్ సెలెక్ట్ చేసుకుని టార్గెట్లో ఎగ్జాక్ట్గా త్రో చేసేసిన తర్వాత క్లైంబింగ్ రోప్ ఉంటుంది కదా, క్లైంబింగ్ రోప్ని దానికి కట్టేసి మళ్ళీ రివర్స్ తీసుకొని దాని త్రూ మనం క్లైంబింగ్ చేయొచ్చు అనమాట. సో డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దానికి ఒకటి టూల్ ఉంది, ఒక్కొక్క దానికి ఒక రోప్స్ మొత్తాన్ని కట్టడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రిక్స్ ఉన్నాయన్నమాట టోటల్ ఓవరాల్గా. సో సేఫ్టీ ప్రికాషన్స్ తోటి ఉందన్నమాట. జస్ట్ ఏదో ట్రీ క్లైంబింగ్ అంటే నార్మల్ ఏదో అనుకున్నాను, కానీ నార్మల్ కాదు ఇది. చాలా అంటే చాలా ప్రొఫెషనలిస్టిక్గా ఉందన్నమాట టోటల్. సో లైక్ అది సో టోటల్ ఓవరాల్గా త్రో అయిపోయింది. సో దానికి ఇప్పుడు రోప్ కట్టేసి కిందకి తీసుకుంటాం అనమాట. I'm just going to belay Noah here. So I'm belaying him just like a rock climber would with an ATC, that's called. Okay. And he's tying in just like a rock climber would with a figure 8. When I'm climbing up there. Figure 8 follow through. It's manual, friend right? was asking for pictures yesterday. What? It's just they're not using tool, right? No tools for him. For hand. He's just going to climb and then I'm going to pull up the rope. Okay, And then okay, if he falls, he's safe because I'm holding the other side of the rope. Got it. You'll see as he goes. Yeah. Okay. Harness from 2001. Yeah. I'm still working. Let's not mention that. Yep. See how you've been. I'm not.
రైట్ ఫైనల్లీ మొత్తానికైతే ఇక్కడ ఫుల్ టైర్డ్ అయిపోయి అటు నుంచి డిన్నర్కి వెళ్ళిపోయామన్నమాట. డిన్నర్ చేసేసాము. సో ఈ డిన్నర్ అయితే నా లైఫ్లో మర్చిపోలేను నేనైతే. సో చాలా అంటే చాలా రిచెస్ట్ డిన్నర్ టేబుల్ ఇది. సో దీనిపైన నేను చాలా కాన్వర్సేషన్స్ అయినాయి అనమాట ఈ టేబుల్ పైన. చాలా నచ్చింది నాకైతే. సో దీని గురించి రేపు మాట్లాడుకుందాం మనము. సో గుడ్ నైట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్.